హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీషాస్ వరల్డ్. వాళ్ళ ఇంటికైతే వచ్చానని చెప్పాను కదండి. ఇంకా వచ్చినప్పటి నుంచి మా చెల్లి అయితే డోనట్స్ అయితే ప్రిపేర్ చేయమంటుందండి. ఇంకా డోనట్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా మేము రాగానే క్లైమేట్ అంతా కూడా చాలా బాగా మారిపోయిందండి. ఫుల్ గా అయితే వర్షం పడుతుంది. ఇంకా వర్షంలో చూడండి ఎలా తడుస్తున్నాడో మా మాన్విత అయితే. వేడి వేడిగా డోనట్స్ అయితే ప్రిపేర్ చేసుకుని తిందామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే చేశాను. డోనట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా పేషెన్స్ తో అయితే ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టైం టేకింగ్ చాలా తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ పిండి కలిపిన తర్వాత మనము ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళా షేప్స్ చేసుకున్నాక మళ్ళా ఒక 1 అవర్ అయితే అవి బాగా డబుల్ సైజ్ అయ్యే వరకు మళ్ళా ఒక పక్కన అయితే పెట్టేసుకుని అప్పుడైతే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఆయిల్ లోని సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇంకా ఇదంతా కూడా ఫుల్ ఆఫ్ టైం టేకింగ్ అండి. వన్స్ పేషెన్సీ తో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ అయితే ఇన్ డీటెయిల్ గా మీకు కావాలంటే నా ఛానల్లో ఉంటుంది, తప్పకుండా విజిట్ చేయండి. చాలా ఈజీ ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది. బయట కొన్న వాటితో పోల్చుకుంటే చాలా హెల్దీగా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. డీప్ ఫ్రై చేస్తాము బట్ అప్పుడప్పుడు బయటైనా సరే అప్పుడప్పుడే తింటాము. బట్ అదే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి డెఫినెట్ గా. ఈ రెసిపీ అయితే నేను ఇంకా చేసేసాను. మా చెల్లి అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఈ చాక్లెట్ కూడా నేను ఇంకా చాక్లెట్ ఈస్ట్ అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. చాక్లెట్ ని కూడా మంచిగా డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసేసి ఈ డోనట్స్ కి అయితే అప్లై చేసి ఫైనల్ గా డోనట్స్ అయితే ప్రిపేర్ చేశానండి. ఇంతేనండి వీడియోగా నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.